పోస్టల్ జీడీఎస్ జాబ్‌కి సంబంధించి మీ అందరికి తెలిసిందే. జీడీఎస్ షెడ్యూల్ టు నోటిఫికేషన్ మనకు రేపు గాని, ఎల్లుండి గాని విడుదల చేయబోతున్నారు. సో, దానికి సంబంధించి అప్లికేషన్ గూడా మనకు రేపు గాని, ఎల్లుండి గాని స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. అప్లై చేసేటప్పుడు మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ గాని అవన్నీ గూడా ఉంటాయి గదా! సో, ఏమేమి కావాలి ఇప్పుడే రెడీగా పెట్టుకోండి. ఈ రోజే రెడీగా పెట్టుకోండి ఈ వీడియో చూసి. అండ్ దాంతో పాటు మీరేం చేస్తారంటే 100కి 100% ఈసారి ఎవరైతే అప్లై అయితే చేస్తారో పోస్టల్ జీడీఎస్‌కి 100కి 200% జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎక్కువ జాబ్స్ అండ్ దాంతో పాటు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే జాబ్స్ అప్లై చేసుకోవడానికైతే పాసిబిలిటీస్ అయితే ఇస్తారట. సో, మనకు జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. దీనికి ఏందంటే ఎగ్జామ్ ఉండది, రన్నింగ్ ఉండది, ఇంటర్వ్యూ ఉండది, ఏది ఉండదు గదా! సో, మీ 10థ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు గదా! సో, దాన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ తీసి అందులో సెలెక్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటది గదా! సో, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది గూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో, 2 అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అదే విధంగా జాబ్ వచ్చిన తర్వాత గూడా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అన్నీ గూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియో ఒక్కటి చూస్తే సరిపోతుంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. 100కి 200% జాబ్ కన్ఫర్మ్ అన్నమాట. సో, వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. ఇవి లేకపోతే మాత్రం కష్టం. జాబ్ అయితే మీకు మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చినా గూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే 100కి 200% ఉన్నది. సో, ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో సో, మంచి అవకాశం. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో మంచి జాబ్స్ అన్నమాట. జీడీఎస్ గ్రామీణ డాక్ సేవకు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఎందుకంటే మీకోసం ఇంత సెర్చ్ చేసి, రీసెర్చ్ చేసి దాంతో పాటు ఏమేమి కావాలి అన్నీ గూడా మీకు అటాచ్ చేసి, దాంతో పాటు మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏమేమి పీడీఎఫ్స్ అన్నీ గూడా పెడుతున్నాను. సో, ఈ హార్డ్ వర్క్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. సో, పెట్టుకుంటే ఏందంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ రెగ్యులర్‌గా వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ రూపంలో తెలపొచ్చు. దాంతో పాటు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో, 100కి 200% రిప్లై అయితే ఇస్తాను. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రేపు గాని, ఎల్లుండి గాని మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దాని కంప్లీట్ ప్రాసెస్ ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. నోటిఫికేషన్ ఆల్రెడీ ఈ రోజు ప్రిపేర్ అవుతుంది. పీడీఎఫ్‌లు అన్నీ గూడా మనకు రేపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ గూడా రేపు మోస్ట్‌లీ రేపు కావచ్చు. లేదంటే ఎల్లుండి గావచ్చు. అప్లికేషన్ వీడియో గూడా చేస్తాను మా త్వరలో మన ఛానెల్‌లో. అండ్ దాంతో పాటు ఎక్కడ అప్లై చేయాలనేది గూడా నేను వీడియో పెడతాను. సో, కంప్లీట్ జీడీఎస్ సంబంధించిన సీరీస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను మన యూట్యూబ్ ఛానెల్‌లో. సో, ప్రతి ఒక్కరు గూడా మిస్ అయితే కాకండి. అండ్ ఎక్కడ అప్లై చేయాలో ట్రిక్స్ అండ్ ట్రిప్స్ గూడా అన్నీ గూడా నేను చెప్తాను. సో, ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా మీకు చేస్తాను. సో, ఎనీవే పక్క పెట్టండి. జీడీఎస్‌కి అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్. సో, రేపు అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఫస్టు యాక్టివ్ మొబైల్ నంబరు. సో, దీనికి ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసి వెరిఫై చేస్తేనే మీకు అందులో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అన్నమాట. ఈమెయిల్ వచ్చేసి మనకు యాక్టివ్ ఉన్న ఈమెయిల్. సో, మీకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాత గూడా వాళ్ళు సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మొబైల్ నంబర్‌కును, ఈమెయిల్‌కి. నెక్స్ట్ ఇది 10థ్ మెమో ఫోటో అన్నమాట. ప్రస్తుతానికి ఒరిజినల్ అయితే అవసరం లేదు. ఫోటో ఉంటే సరిపోతుంది. అక్కడ అందులో ఫోటో అప్‌లోడ్ చేయడానికి. లేదంటే మార్క్స్ ఎంటర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఆధార్ నంబరు. ఆధార్ కార్డ్, ఆధార్ నంబర్ ఉంటదిగా. సో, అది అన్నమాట. ఇవి మెయిన్ ముఖ్యం అన్నమాట. ఈ 4. నెక్స్ట్ ఫోటో అన్నమాట. ఫోటో అనేది రీసెంట్‌గా దిగింది మాత్రమే పెట్టండి. సో, ఎప్పటిదో 3, 4 సంవత్సరాల క్రితం అయితే పెట్టకండి. 50 కేబీ లోపు ఉండాలి దీన్ని. మినిమమ్ 50 కేబీ అయితే ఉండాలి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. పీడీఎఫ్, జేపీజీ గాని ఏదైనా గాని పర్లేదు. 50 కేబీ అయితే ఉండాలి మినిమమ్. సో, ఇదొకటి మార్చుకోండి. ఏ విధంగా మారవాలనేది గూడా నేను అప్లికేషన్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి 20 కేబీ అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి బ్లూ పెన్ అయినా గాని, బ్లాక్ పెన్ అయినా ఏ పెన్ అయినా గాని క్లీన్‌గా ఉండేటట్టు చూడండి. సిగ్నేచర్ లాగా కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. 20 కేబీ అయితే ఉండాలన్నమాట. సో, ఈ మెయిన్ సంబంధించిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్. మీరు మీ సొంతంగా మొబైల్‌లో చేసుకుంటే మాత్రం ఎవరైతే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రూ. 100 ఫీ పేమెంట్ అయితే ఉంటది. ఆన్‌లైన్‌లో పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకు ఫీ పేమెంట్ అయితే కట్టాలన్నమాట. అప్లై చేసినందుకు.
అండ్ ఇందులో ఓన్లీ మేల్ వాళ్ళే, మళ్ళీ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లో మేల్ వాళ్ళే. ఇక మిగతా ఫీమేల్ వాళ్ళు అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. ఫ్రీగా డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 100 రూపాయలు ఎవరైతే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అయితే కావాలి. అప్లై చేసిన తర్వాత లాస్ట్ కు ఫీ పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, లేదంటే కాదన్నమాట. అండ్ ఎవరైతే మొబైల్ చేస్తారో లేదా ఇంటర్నెట్ షాప్ లో చేస్తే వాళ్ళు ఒక 100 150 ఎక్స్ట్రా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా 200 250 రూపీస్ లో మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది జీడీఎక్స్ సంబంధించిన అప్లై చేసినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్, దాంతో పాటు మిగతా అన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది అప్లై చేసిన తర్వాత వాళ్ళు 15 డేస్ 20 డేస్ అంటే అప్లికేషన్ అయిపోయిన తర్వాత 15 or 20 డేస్ తర్వాత మనకు రిజల్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. అండ్ 15 మనకు ఏదైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత 15 డేస్ తర్వాత మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గరికి మాన్యువల్ గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. సో మీరు అందులో షార్ట్ లిస్ట్ అయినా కానీ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళకపోతే మాత్రం రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఒరిజినల్, దాంతో పాటు సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. సో ఈ లేకపోతే కష్టమే, మీరు అందులో సెలెక్ట్ అయ్యి కూడా వేస్ట్. సో ఇప్పటి నుంచి రెడీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నాకు కాలేజీలో ఉంది, వాడు కాలేజ్ వాడు ఇయ్యడు, అంత కథ. ఇప్పటి నుంచే మీరు రెడీగా పెట్టుకుంటే ట్రై చేయండి. సో జాబ్ వచ్చిన తర్వాత మీకు ఈజీగా అయితే టెన్షన్ అయితే ఉండదు అనమాట. సో ఇక ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మోస్ట్లీ మనకు 10 డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో ఫస్ట్ 1 by 1 చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 10th మెమో అన్నమాట, ఒరిజినల్. సో ప్రతి ఒక్కరి దగ్గర 10th మెమో అనేది ఉంటది, ఒరిజినల్. సో మనకు మోస్ట్లీ ఈ జాబ్ కూడా 10th మెమో, 10th లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇస్తారు కాబట్టి సో 10th మెమో అనేది మెయిన్ అన్నమాట ఇందులో. నెక్స్ట్ ఆధార్ కార్డు దగ్గర అందరి దగ్గర ఒరిజినల్ ఉంటది, పెద్దది ఫుల్ ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి. హాఫ్ మళ్ళీ సగం ఉంటది అది అని చెప్పకండి, ఫుల్ ఆధార్ కార్డు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ అనేది పక్కకు పెట్టండి. సో మీరు ఏ క్యాస్ట్ అనేది మీరు చూసి మీ సేవలో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇస్తారో నాకు తెలియదు. నెక్స్ట్ ఎవరైతే పీడబ్ల్యూడి కింద అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి, 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ గా ఉంటారో వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ జెండర్ సంబంధించిన సర్టిఫికేట్, ఇది ఎవరైతే ఉంటారో అర్హులో వాళ్ళు మాత్రమే తీసుకుని అయితే వెళ్ళాలి, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒరిజినల్ ఉంటే అది తీసుకుని వెళ్ళండి. లేదు నా దగ్గర లేదు, అప్పట్లో లేదు అని అనుకుంటే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మోస్ట్లీ అది తీసుకోవడానికి ట్రై చేయండి, 500-1000 రూపాయలు అవుతుంది. సో అదొకసారి మీరు కనుక్కోండి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అనేది నేను ఫార్మేట్ అనేది నేను మా టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ. సో చూడండి, ఆ ఫార్మేట్ అనేది తీసుకొని వెళ్ళి మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ డిస్పెన్సర్స్ లో కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోకి వెళ్ళి నేను ఇట్లా పోస్టల్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయినాను, వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. సో నాకు దగ్గరలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, సో అందుకే మీకు దగ్గరికి ఇక్కడికి వచ్చినాను. సో నన్ను చెకప్ చేసి మీకు మెడికల్ సంబంధించిన చేసి ఇవ్వనండి, సర్టిఫికేట్ ఇవ్వనండి. సో స్టాంప్ వేసి గ్రీన్ సైన్ తోని ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టడం అయితే జరుగుతుంది. సో తీసుకోండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ 6 రీసెంట్ గా దిగిన ఫోటోలు. సో మోస్ట్లీ 6 ఎందుకు అవసరం లేదు కదా అనుకుంటే 6 ఉండాలి. సో ఎక్కువ తీసుకొని వెళ్తే ఏమవుతుంది, ప్రాబ్లం అయితే ఏమి కాదు కదా. సో ఈ 6 డాక్యుమెంట్స్ 6 ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మళ్ళీ జిరాక్స్ తీసుకోండి, 2 సెట్ల జిరాక్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా 10 సంబంధించి అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలి జాబ్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే అవసరం లేదు అప్లై చేసేటప్పుడు. సో ఫస్ట్ చెప్పినా కదా అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలనేది. సో అవి అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి, అవి ఇవి 2 ప్రిపేర్ చేసుకుంటే మీకే బెటర్ అన్నమాట. ఇది సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ సంబంధించిన కంప్లీట్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఫైనల్ అయిపోయిందంటే అందరు కూడా రెడీగా అయితే పెట్టుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. అప్లికేషన్ వీడియో త్వరలో వస్తుంది, అప్లై స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్లో రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సేపు ఆన్లో పెట్టుకోండి.